దేశం మొత్తం 43 మహిళా తీవ్రవాది అయిన షాహిన్ సయీద్ గురించే చర్చ. ఎందుకంటే ఈమె భయంకరమైన టెర్రరిస్ట్ మాత్రమే కాదు, దేశంలో మహిళా తీవ్రవాదులను రిక్రూట్ చేసుకునేందుకు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ మహిళా విభాగానికి పనిచేస్తోంది. పాకిస్తాన్లో ఈ మహిళా విభాగాన్ని నడిపేది జైషే చీఫ్ మసూద్ అజహర్ సోదరి సైదా అజహర్. మొత్తం డాక్టర్ల నెట్వర్క్ వైద్యం వదిలేసి మనుషులను చంపే పని మీద పనిచేస్తున్నారు. అందులో కీలకమైన డాక్టర్ ఉమర్ కారు బాంబు పేల్చి చచ్చాడు. మిగతా డాక్టర్లు పట్టుబడ్డారు. వారి లింకుల కోసం దేశం మొత్తాన్ని ఎన్ఐఏ అలాగే ఆయా రాష్ట్రాల పోలీసులు జల్లడపడుతున్నారు. అయితే ఈ షాహిన్ మోడర్న్ పతివ్రత. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకునేది, ముస్లిం ఆచారాలకు దూరంగానే ఉండేది, బుర్కా వేసుకునేది కాదు. ఆమె తండ్రి షాహిద్ అన్సారీ లక్నోలో ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగి, రిటైర్ అయ్యాడు. ప్రయాగ్రాజ్లో ఎంబీబీఎస్ చదివింది. ఆ తర్వాత కాన్పూర్లో లెక్చరర్గా పనిచేసింది. అయితే ఆమె ఎక్కడ ఉన్నా కూడా సమయపాలన పాటించేది కాదు, విభేదాలు వచ్చేవి. దీంతో ఆమెను కన్నూజ్కు 2009లో బదిలీ చేశారు. అక్కడ కూడా 6 నెలలు తిరగక ముందే డ్యూటీకి సరిగా రావడం లేదని ఉన్నతాధికారులు తిట్టారు. అయితే సడన్ గా 2013లో చెప్పా పెట్టకుండా విధులు మానేసింది. ఆ తర్వాత ఆమెను పూర్తిగా తొలగించారు. ఎందుకంటే ఎన్ని నోటీసులు ఇచ్చినా రెస్పాన్స్ ఇవ్వలేదు, కాల్ చేస్తే మాట్లాడలేదు. అయితే అసలు కథ 2013 తర్వాతే మొదలైంది. ఈ షాహిన్ తన సీనియర్ అయిన మహారాష్ట్రకు చెందిన డాక్టర్ జాఫర్ హయత్ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు వేరువేరుగా మెడిసిన్ పూర్తి చేశారు. 2003లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకిద్దరు పిల్లలు. అయితే తను ఆస్ట్రేలియా లేదా యూరప్లో సెటిల్ అవుతాను, మంచి క్వాలిటీ లైఫ్ ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత గొడవలు లేకుండానే విడాకులు తీసుకున్నామని డాక్టర్ జాఫర్ హయత్ చెబుతూ ఉన్నాడు. మరి భయపడ్డాడో లేదో కానీ ఆ తర్వాత తనకు టచ్లో లేదని పోలీసులకు చెప్పాడు. తాను విదేశాల్లో ఉందనుకున్నాను, కానీ నాకు ఈ మధ్య తెలిసింది. అయితే ఆమె ఇలా తీవ్రవాద కార్యకలాపాలు చేస్తుందంటే నమ్మలేకపోయాను. ఆమె ఎన్నడూ కూడా బురకా ధరించలేదు. కేవలం దగ్గరి బంధువుల పెళ్లిల్లో 1-2 గంటలు మాత్రమే బురకా వేసుకునేది. బయట అందరి మాదిరిగానే మోడర్న్గా ఉండేది. విదేశాలకు వెళ్లాలనేది ఆమె కోరిక. ఆమెతో నేను చాలా ఏళ్లుగా మాట్లాడటం లేదని ఈ జాఫర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయం బయటపడింది. ఈమెకు మరో తీవ్రవాదైన డాక్టర్ ముజమ్మల్ అహ్మద్ గనాయితో అక్రమ బంధం ఉంది. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అతని ద్వారానే ఈమె కూడా తీవ్రవాద కార్యక్రమాలు మొదలుపెట్టింది. పైగా దేశంలోనే మహిళా జైషే వింగ్కు నాయకురాలుగా మారింది. ఆమె ఎంతమంది మహిళలను రిక్రూట్ చేసిందనేది ఎన్ఐఏ తొక్క తీసేనా తేల్చే పనిలో పడ్డారు. ఈ షాహిన్ ప్రియుడుకు కారు పేల్చి చచ్చిన ఉమర్ దగ్గరి శిష్యుడు. వీరందరినీ చేరదీసి డాక్టర్ల తీవ్రవాద ముఠాను తయారు చేసింది షాహిన్ ప్రియుడైన డాక్టర్ ముజమ్మిల్ అని విచారణాధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈమె మరో సోదరుడు డాక్టర్ పర్వేజ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతని దగ్గర కూడా మారణాయుధాలు దొరకడంతో ఈ నెట్వర్క్ ఎంత పెద్దదనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే జైషే మహిళా విభాగం నేత పాకిస్తాన్లో ఉన్న సైదా అజహర్తో నిత్యం ఈ షాహిన్ టచ్లో ఉండేది. అక్కడి నుంచే సలహాలు సూచనలతో పాటు ఆర్థికంగా కూడా సాయం తీసుకున్నట్లు గుర్తించారు. భారీగా పేలుళ్లు జరపాలని పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఈమె విచారణాధికారుల ముందు అంగీకరించింది. దేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్ వేసిన డాక్టర్ల గ్రూపులో అల్ ఫలాల్లోని మరో డాక్టర్ మిస్ అయ్యాడు. అక్కడే డాక్టర్ షాహిన్ కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే షాహిన్ దొరికిందో ప్రొఫెసర్ డాక్టర్ నిస్సార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయాడు. అయితే ఢిల్లీలో పేలుళ్లు జరగగానే యూనివర్సిటీ నుంచి బయటకు పారిపోయాడని యూనివర్సిటీలోని కొంతమంది చెప్పారు. ఇతని మీద ఇంతకు ముందే ఉగ్రవాద ఆరోపణలు ఉన్నాయి. కశ్మీర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటప్పుడే పోలీసులు నివేదిక ఇవ్వడంతో 2023లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఆ తర్వాత అనుమానం రాకుండా ఫరీదాబాద్ వచ్చి చేరాడు. ఇతను కూడా అల్ఫాలాలో తీవ్రవాద ముఠాకు కీలకంగా కావచ్చని భావిస్తున్నారు. అయితే ఇక్కడే షాహిన్ నుంచి మరో లింక్ కూడా పోలీసులకు దొరికింది. అదేమిటంటే జమ్మూ కాశ్మీర్లోని కాచిగుండుకు చెందిన డాక్టర్ ముజఫర్ కూడా పోలీసులకు చెక్కలేదు. వీడు దేశం దాటిపోయి ఉంటాడని అనుమానంతో ఇంటర్పోల్ పోలీసులను ఆశ్రయించారు. దుబాయ్ పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. లేదంటే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళుండొచ్చు అనేది అనుమానం కూడా ఉంది. మొత్తానికి 3 డాక్టర్లు పోలీసులకు దొరికారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ దుబాయ్ పారిపోయాడని భావిస్తున్న డాక్టర్ ముజఫర్ తమ్ముడు డాక్టర్ ఆదిల్, వీడు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చిక్కాడు. షాహిన్ ఈ ఆదిల్ పేరును మొదట చెప్పింది. ఆ తర్వాత మొత్తం నెట్వర్క్ వివరాలను చెప్పింది. కానీ కీలకమైన 2 డాక్టర్లు పరారీలో ఉన్నారు. షాహిన్ చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ నుంచి కొంతమంది జైషే తీవ్రవాదులు తుర్కియా వెళ్లారు. వాళ్ళను కలుసుకునేందుకు డాక్టర్ ముజమ్మిల్, కార్ బ్లాస్ట్ లో చచ్చిన ఉమర్ నబీతో పాటు షాహిన్ ప్రియుడు కూడా ఉన్నాడు.
21 రోజుల పాటు తుర్కియాలో ఉండి శిక్షణ తీసుకొని వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు షాహీన్ కు ఓ బ్రేజా కారు ఉంది. మరి ఆ కారు ఇప్పుడు ఎక్కడ ఉందనేది పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అందులో పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానం ఉంది. ఆ కారు కోసం గాలింపు జరుగుతోంది. అయితే అసలు అందరూ డాక్టర్లే ఉండి ఎంతో కష్టపడి చదువుకున్న సన్నాసులు ఇలా మనుషులను చంపే టెర్రరిజం వైపు ఎందుకు వెళ్లారనేది పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెనుక శ్రీనగర్కు చెందిన ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఉన్నాడని తేల్చారు. ఈ ఇమాంకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. ఇతను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పారామెడికల్ సిబ్బందిగా పనిచేశాడు. ఆ తర్వాత విద్యార్థులను మసీదుకు పిలిపించుకొని భారత్కు వ్యతిరేకంగా వారికి బ్రెయిన్ వాష్ చేశాడు. సరే, మరి వాడు ఎంత వాష్ చేసినా ఈ వెధవల బుర్రల్లో ఏముందా కానీ చదువురాని సన్నాసి చెబితే డాక్టర్ కోర్సులు చదివిన వీరు తుపాకీ పట్టారు. బాంబులు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. వందల కొద్దీ జైషేకు చెందిన వీడియోలు చూపించి వారిని ఏమార్చారు. చివరకు ఫరీదాబాద్ లో ఏకంగా డాక్టర్ల తీవ్రవాదుల ముఠా తయారు చేశారు. ఇంతకు ముందు చదువురాని సన్నాసులే ఇలా తీవ్రవాదం వైపు వచ్చేవారు. ఇప్పుడు డాక్టర్లతో పాటు డాక్టర్ చదివిన లేడీస్ కూడా బుర్కాలు వేసుకుని బాంబులు చుడుతున్నారంటే ఎంత దరిద్రంగా తయారయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. ముందు అల్ఫలా లాంటి యూనివర్సిటీల గుర్తింపును రద్దు చేయాలనే కామెంట్స్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చదువుకోవాల్సిన చోట దేశానికి వ్యతిరేకంగా దేశద్రోహ కార్యకలాపాలకు అడ్డాగా మారిన వర్సిటీని మూసేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి మీరేమంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ దుర్మార్గులను ఏం చేయాలి అది కూడా చెప్పండి. आगे आगे